వేణు యశస్వి జైస్వాల్ని అనౌన్స్ చేశారు. సో ఇనీషియల్గా మనం ఫ్రాంచైజీ లీగ్లో చూస్తే అద్భుతంగా కనిపించాడు ఇనీషియల్గా. ఆ తర్వాత చూస్తే వెరీ ఇన్కన్సిస్టెంట్, కానీ అస్సలు ఫామ్లో లేడు, టచ్లో కనబడట్లేదు. వేరేస్ ఆన్ ది అదర్ హ్యాండ్ విరాట్ కోహ్లీ ఏమో సబ్లైమ్ ఫామ్లో ఉన్నాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీని ఓపెనర్గా పంపించామనుకోండి, విరాట్ కోహ్లీ కొట్టేస్తాడు, రోహిత్ శర్మ ఇద్దరు ఆడతారు. కానీ నెంబర్ 3 ఎవరు లేదు. నెంబర్ 3లో విరాట్ కోహ్లీ ఆడితే విల్ యశస్వి జైస్వాల్ బీ ఏబుల్ టు గివ్ దోస్ స్టార్ట్స్ అలాంగ్ విత్ రోహిత్ శర్మ? సి వన్ క్వశ్చన్ వెదర్ జైస్వాల్ ఓపెన్ చేస్తాడా లేదా అనేది. అది నెక్స్ట్ నెంబర్ 3 ఒకవేళ జైస్వాల్ ఓపెన్ చేయకపోతే విరాట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ ఫర్ మీ జైస్వాల్తోనే ఓపెన్ చేస్తారనిపిస్తుంది. ఎందుకంటే వెన్ యూ ప్లే ఫర్ ఫ్రాంచైజీ లీగ్ ఆ డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది. అండ్ ఫ్రాంచైజీ లీగ్ ఉన్నప్పుడు చూసాం కదా 14 మ్యాచెస్ రిలాక్స్ అవుతారు, అంత ఫోకస్గా ఉంటారు. ఆ ఫ్రాంచైజీ లీగ్ ముందు జైస్వాల్ ఏం టెస్ట్ సిరీస్ ఆడాడు, 4 టెస్ట్ మ్యాచెస్. డెఫినెట్గా యాజ్ అ ప్లేయర్గా హీల్ బి టైర్డ్. టూ మెనీ థింగ్స్ ట్రై చేసినట్లు కనబడింది ఆ ఫ్రాంచైజీ లీగ్లో. వెన్ వేర్ బ్లూ జెర్సీ ఇండియన్ జెర్సీ వేసేటప్పుడు హీల్ బి వెరీ కాషియస్. ఎందుకంటే డిఫరెంట్ బాల్ గేమ్, థాట్ ప్రాసెస్ మారిపోతుంది. దట్టు ఆపోజిట్గా ఎవరు ఉంటారు ఫ్రాంచైజీ లీగ్లో? మన జోస్ బట్లర్ వీళ్ళందరూ ఉంటారు. బట్ ఇక్కడ రోహిత్ శర్మ ఉంటాడు, దగ్గరుండి ఆడిపిస్తాడు. అండ్ తనకి తెలిసి ఇండియాకి వచ్చిన లిమిటెడ్ ఛాన్సెస్ ప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ రెండోది ఏంటంటే ఒకవేళ మీరు అన్నట్లు ఫెయిల్ అయిపోయాడా, ఒకవేళ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ వచ్చాడా, నెంబర్ 3 సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు కదా. సో వీ హ్యావ్ దట్ ఆప్షన్. అండ్ ఈ ఆప్షన్ సెలెక్టర్స్కి తెలుసు. అజిత్ అగర్కర్ క్లియర్ ఇండికేషన్ ఇచ్చాడు. అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ రోహిత్ శర్మ కూడా చెప్పాడు కదా. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉండడం వల్ల ఐ థింక్ బౌలర్స్ కూడా లైన్ అండ్ లెంత్ వేయడం చాలా కష్టం అవుతుంది. అండ్ ఈ ఫార్మాట్లో యూ నీడ్ దట్ వెరైటీ, యూ నీడ్ దట్ కాంబినేషన్, యూ నీడ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ బ్యాటర్ లెఫ్ట్ రైట్ ఉన్నప్పుడు. సో యూ హ్యావ్ హ్యూజ్ డిఫరెన్స్ కనబడుతుంది. నాకు తెలిసి డెఫినెట్గా జైస్వాల్ బ్యాక్ చేస్తాడు. అదే కదా క్వాలిటీ రోహిత్ శర్మ దాంట్లో ఉండేది. ఎందుకంటే ఫామ్ అనేది ఫ్రాంచైజీ లీగ్లో వేరేగా ఉంటుంది, ఫామ్ అనేది ఇండియన్ టీంలో వేరేగా ఉంటుంది. ఇందాక లైక్ మన కళ్యాణ్ చెప్పినట్లు హార్దిక్ పాండ్యాని ఎందుకు స్ట్రెస్ చేసి తనని ఎందుకు బ్యాక్ చేశారంటే బికాస్ he will different player in blue jersey. He'll do wonders for India, no doubt. Blue jersey adane back చేస్తారు. అదే కదా బ్యాక్ చేయడం, అదే కదా కెప్టెన్సీ, అదే కదా మేనేజ్మెంట్ దగ్గర నుంచి. లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. ఇదేదైతే మనం అనుకున్నామో ఫస్ట్ ఏదైతే అనుకున్నామో జైస్వాల్ అండ్ నెంబర్ 3 రోహిత్ శర్మ, నెంబర్ 3 విరాట్ కోహ్లీ వెళ్తాడు అనిపిస్తుంది.